నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్, కడప బాధ్యతలు భారతీ రెడ్డికేనా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కడప ఎంపీగా కూడా ఉన్నారు అవినాష్ రెడ్డి. ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ ఇంటితో పాటుగా ఇక్కడ కడపలోని ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. కేవలం అవినాష్ రెడ్డి ఇంట్లో మాత్రమే కాదు, భాస్కర్ రెడ్డి ఇంటితో పాటుగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. మొత్తం 10 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వాళ్ళకి ఏవో కీలకమైన డాక్యుమెంట్స్ కూడా దొరికినట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకు ఈ సోదాలు నిర్వహించారు అనంటే వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించారని చెప్పుకోవచ్చు. అయితే ఆల్రెడీ సిబిఐ విచారణ జరుగుతోంది కదా, మళ్ళీ ఈడీ ఎందుకు ఎంటర్ అయింది దీంట్లోకి అని చెప్పి కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈడీ ఎందుకు ఎంటర్ అయింది అనంటే వివేక మర్డర్కి సంబంధించి 4 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారు అని చెప్పేసి సిబిఐఏ తన ఎంక్వైరీలో తేల్చింది. మరి ఈ 4 కోట్లు ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాయి, ఎలా చేతులు మారాయి, రూటింగ్ ఎలా జరిగింది అని చెప్పి ఈడీ ఎంక్వైరీ కోసమే రంగంలోకి దిగింది. ఎప్పుడైనా మనీ రూటింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయిపోతుంది ఆ కేసులో. సో ఇప్పుడు కూడా వివేకానందరెడ్డి మర్డర్ కేసులో 4 కోట్లు ఎలా చేతులు మారాయి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసమే ఈడీ ఎంటర్ అయింది. సో ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి, అలాగే మిగిలిన నిందితుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. అసలు ఇక్కడ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఏంటి సమస్య అనేదే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం. కడప ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి. మరి ఒకవేళ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే వరకు కూడా వ్యవహారం వెళితే మరి కడప బాధ్యతలు ఎవరికి అప్పగించాలి? సో కడప బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? వైఎస్ విజయలక్ష్మి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో లేదు, వైఎస్ షర్మిలారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు. సో కాబట్టి కడప బాధ్యతలు బయట వాళ్ళకి అప్పగించడం కన్నా ఇంట్లో వాళ్ళకి అప్పగిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు టాక్ నడుస్తుంది. అందుకనే వైఎస్ భారతిని తెర మీదకి తీసుకురాబోతున్నారు. భారతీ రెడ్డికి కడప బాధ్యతలు అప్పగిస్తారా అనంటే దాని గురించి మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కడప గురించి, కడప పార్లమెంటు స్థానం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక్కసారి మనం కడప పార్లమెంటు స్థానాన్ని టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ ఫ్యామిలీ ఎప్పుడైతే రాజకీయంగా తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పులివెందులతో పాటు కడప పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీయే ఏలుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీగా పోటీ చేసేవాడు. ఒకవేళ రాజశేఖర రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తే పులివెందుల ఎమ్మెల్యేగా వివేకానందరెడ్డి పోటీ చేసి గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి. అందుకని పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసిన వివేకానందరెడ్డి గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. అందుకే మాజీ మంత్రి వివేకానందరెడ్డి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అయితే 2009లో మాత్రం కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు, పులివెందుల ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. అప్పటి వరకు కూడా అన్నా తమ్ముల మధ్య ఉండే ఈ కడప పులివెందుల నియోజకవర్గాలు తండ్రి కొడుకుల మధ్యకు వచ్చాయి. కానీ అనుకోకుండా రాజశేఖర రెడ్డి 2009లోనే చనిపోయారు. ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా విజయలక్ష్మిని నిలబెట్టారు బై ఎలక్షన్లో. సో అయితే ఆ టైంలో విజయలక్ష్మి మీద పోటీ చేసిన వివేకానందరెడ్డి ఓడిపోయారు కూడా. అయితే ఇక చూస్తే 2014కు వచ్చేసరికి, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా అప్పుడు విజయలక్ష్మి మీద పోటీ చేసిన వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని నిలబెట్టారు. నిజానికి అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి మొదటి నుంచి పడదు. కానీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత భాస్కర్ రెడ్డి ఫ్యామిలీని, అంటే అవినాష్ రెడ్డి ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసుకున్నారు. కాబట్టే 2014లో కడప ఎంపీ టికెట్ని అవినాష్ రెడ్డికి ఇచ్చారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిచారు. ఇక 2019కి వచ్చేసరికి కడప ఎంపీ టికెటే వైఎస్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వివేకానందరెడ్డి 2014 తర్వాత వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు. బాబాయిని తీసుకొచ్చుకొని పార్టీలో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే బాబాయ్ ఏమంటారు, కడప ఎంపీ టికెట్ అయితే తనకివ్వాలి, లేకపోతే షర్మిలకి ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే 2014కి ముందు షర్మిల వైసీపీ కోసం చాలా కష్టపడ్డారు.
సుమారుగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు. అలాగే 2019 ఎన్నికల సమయంలో, ఆ ఎన్నికల ముందు కూడా పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు. నిజానికి చెప్పాలంటే బై బై బాబు, బై బై లోకేష్ కూడా ఇలాంటి నినాదాల్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది షర్మిలనే. ఆవిడ గొంతుతోటి బై బై బాబు, బై బై పప్పు కూడా అని చెప్పేసి అప్పుడు ఆవిడిచ్చిన స్లోగన్సే జనంలోకి బాగా వెళ్ళాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపు కోసం షర్మిల గట్టిగానే కష్టపడ్డారు. విజయలక్ష్మి కూడా మంగళగిరిలో ప్రచారం చేశారు. అనేక ప్రాంతాల్లో, గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా షర్మిల ప్రచారం పార్టీకి బాగా ఉపయోగపడింది. ఎటు కడపలో అంటే, కడపతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో అంటే వైసీపీకి మంచి పట్టే ఉంది, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టు రావాలంటే విజయలక్ష్మి, షర్మిలారెడ్డి ప్రచారం చేయాలి అని చెప్పి వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి కొంతమంది సలహాలు ఇవ్వటం వల్ల వాళ్ళ చేత ప్రచారం చేయించుకున్నారు. ఆ స్థాయిలో గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వైసీపీకి మంచి సీట్లు కూడా వచ్చాయి. మంచి గెలుపు పర్సంటేజ్ కూడా వచ్చింది, ఓట్ల పర్సంటేజ్ కూడా పెరిగింది. సో కాబట్టి ఆ టైంలో, అంటే ఆ ఎన్నికలకి ముందు నువ్వు ఇలా ప్రచారం చేయించుకుంటున్నావు, నీకు నీ పార్టీకి షర్మిల వల్ల మంచి లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఆ అమ్మాయికి నువ్వు కడప ఎంపీ టికెట్ ఇవ్వు అని చెప్పి వివేకానంద రెడ్డి పట్టారని, సో ఆ పట్టు పట్టడం వల్ల ఎంపీ టికెట్ చేయి జారిపోతుందనే అనుమానంతో వివేకానంద రెడ్డిని కొంతమంది తప్పించారని, ఆ తప్పించిన వాళ్ళల్లో వైసీపీ నేత, ఇప్పుడు కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి హస్తం కూడా ఉందనేది వైసీపీలోని కొంతమంది కీలక నేతల వాదన. అలాగే వైఎస్ సునీత వాదన కూడా అదే. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, అంటే వివేకానంద రెడ్డి చనిపోయేటప్పటికి సునీతకి ఇవన్నీ తెలియదు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, తన తండ్రి మీద కుట్ర చేస్తుంది ఎవరు ఏంటి అనేది పూర్తిగా తెలియదు. వైఎస్ అవినాష్ రెడ్డి ఈ ఘటన చేయించుంటాడని అసలు ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తర్వాత ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీని జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసేసుకున్నాడో, అంటే సీఎం కాకముందేమో సిబిఐ ఎంక్వైరీ జరగాలి బాబాయ్ హత్య కేసులో అన్నాడు, సీఎం అయిన తర్వాత ఆ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని ఆ పిటిషన్ వెనక్కి తీసేసుకున్నాడు కోర్టులో. సో కాబట్టి అప్పుడు సునీత రెడ్డికి అనుమానం వచ్చింది, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయించవు అని అంటే, సిబిఐ ఎంక్వైరీ వేయిస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అసలు నేను అవినాష్ రెడ్డి ప్రస్తావనే తీసుకురాలేదు కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళతానన్నాడు అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి హస్తం ఉందనే కదా జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పాడన్న విషయం సునీతకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి సునీత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైంది. ఎక్కని కోర్టు మెట్లు లేవు, సిబిఐ ఎంక్వైరీ కోసం దిగని కోర్టు మెట్లు లేవు. కాకపోతే సునీత బలహీనురాలు, అంటే వైసీపీ అధికారంలో ఉంది, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, కానీ సునీత దగ్గర ఏ బలము లేదు. సరే ప్రత్యర్థుల బలమైనా తీసుకుందామంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కేవలం 23 సీట్లే ఉన్నాయి, ఎంపీ సీట్లు కూడా 3 ఉన్నాయి, రాజ్యసభ సీట్లు చాలా అంటే అసలు లేవని చెప్పుకోవాలి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏ హెల్ప్ దొరక్క కోట్ల చుట్టూనే తిరగటం మొదలుపెట్టింది. వ్యవస్థలనే నమ్ముకుందా తప్ప ఏ నాయకుడిని నమ్ముకోలేకపోయింది, ఏ రాజకీయ పార్టీని కూడా నమ్ముకోలేకపోయింది. సరే అసలు నమ్మకం పక్కన పెడితే ఏ రాజకీయ పార్టీ కూడా హెల్ప్ చేయడానికి లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి, కూటమి అధికారంలోకి వచ్చింది, ఇక్కడ వైసీపీకి బలం తగ్గిపోయింది, ఎంపీ సీట్లు చాలా తక్కువ ఉన్నాయి, బీజేపీ కూడా రాజ్యసభ సీట్లు వైసీపీకి తగ్గిపోవటం వల్ల వైసీపీని అసలు దేకను కూడా దేకటం లేదు, జగన్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. సో ఈ క్రమంలో ఆల్మోస్ట్ అసలు సిబిఐ చేతులు వదిలేసింది, కాడి కింద పడేసింది వివేకానంద రెడ్డి కేసులో అనుకున్న టైంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవటం వల్ల సునీతకి కూడా ఊపిరి పీల్చుకున్నట్టయింది. ఈ మధ్య కాలంలో మొన్న చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ సెషన్స్లో కూడా మాట్లాడుతూ వివేకానంద రెడ్డి కేసుని అంత తేలిగ్గా వదిలిపెట్టాం, ఒక పొలిటికల్ లీడర్, పైగా ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయి, అలాగే తాను కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ పొలిటీషియన్ని అంత దారుణంగా చంపేశారంటే ఆ కేసును అంత తేలిగ్గా వదిలిపెట్టమని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఇప్పుడు వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పైగా ఈ కేసులో గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయింది, ఏపీ గవర్నమెంట్ కూడా ఇంప్లీడ్ అయింది. కాబట్టి మళ్ళీ చిక్కులు మొదలయ్యాయి అనే పరిస్థితి, మళ్ళీ ఇబ్బందులు మొదలయ్యాయి అనే పరిస్థితి, మళ్ళీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది అనే పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఈసారి అరెస్ట్ అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గతంలో ఒకసారి అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు అనుకున్న టైంలో కర్నూలులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ అమ్మను పెట్టుకుని ఒక డ్రామా ఆడారు. అరెస్టు చేయడానికి వస్తున్న సిబిఐ అధికారుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు, వైసీపీ కార్యకర్తలను అడ్డుపెట్టుకుని, ఏపీ పోలీసులను అడ్డుపెట్టుకుని. సో ఆ టైంలో తప్పించుకోవడానికి అయితే అయ్యింది. కానీ అలాగే కేంద్ర ప్రభుత్వంలోని అండదండలు కూడా కొంత ఉన్నాయి, మ్యానిపులేట్ చేశాడు, వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని మనం ఎంతవరకు జరిగింది, దాంట్లో ఎంతవరకు యథార్థం ఉందనే చెప్పలేం. కానీ మొత్తానికి
తన అంగబలం అర్ధబలం ఉపయోగించుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తన తమ్ముడిని అరెస్ట్ చేయకుండా అప్పట్లో అయితే కాపాడుకోగలిగాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా. ఇప్పుడు సిబిఐ అధికారులు వస్తే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఒకవేళ వచ్చారనుకోండి, ఆపగలిగే వాళ్ళు ఎవరున్నారు? ఏపీ పోలీసులు కూడా సహకరిస్తారు. ఎంతవరకని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోగలుగుతారు? సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ అవినాష్ రెడ్డిని గనక ఈ సిబిఐ కేసులో, అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ అదుపులోకి తీసుకుంటే పరిస్థితి ఏంటి? చూస్తూ ఉండిపోవడం తప్ప చేసేది ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు సీటుని కోల్పోకుండానో, లేకపోతే పార్లమెంటు సీటు బలహీనపడకుండానో, వైసీపీ బలహీన పడిపోకుండానో కాపాడుకోవడం మాత్రమే తక్షణ కర్తవ్యం. మరి ఆ తక్షణ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలంటే అక్కడ బలమైన నేతను నిలబెట్టుకోవాలి. అది కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచే అయి ఉండాలి. అందుకనే భారతిరెడ్డిని నిలబెడితే ఖచ్చితంగా కడప చేజారిపోకుండా ఉంటుంది, కడపలో వైసీపీ కూడా బలహీనపడకుండా ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ వాళ్లే సలహా ఇస్తున్నారట. కాబట్టి ఖచ్చితంగా కడప పార్లమెంటు స్థానం బాధ్యతలు ఫ్యూచర్లో భారతిరెడ్డి చేతికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి తెలుస్తుంది. కడప పార్లమెంటు స్థానం ఎప్పటికైనా సరే అది వైఎస్ ఫ్యామిలీలో మాత్రమే ఉండాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన అదే. అందుకనే 2009లో తన బాబాయి పోటీ చేయాల్సిన సీటుని తానే తీసేసుకున్నాడు. తాను తీసుకుని తాను నిలబడ్డాడు. నిజానికి తను ఏదైనా ఎమ్మెల్యే సీట్లో నిలబడచ్చు, ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేయొచ్చు, అసెంబ్లీకి రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంపీ అవ్వాలనుకున్నాడు. అది కూడా కడప పార్లమెంటు స్థానం నుంచే వెళ్ళాలనుకున్నాడు. కాబట్టి వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి జగనే ఆ రోజు పోటీ చేశాడు. సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ వైఎస్ అంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచే ఇంకొక పర్సన్ వెళ్ళి ఆ కడప పార్లమెంటు స్థానంలో నిలబడాలనేది అత్యంత సన్నిహితులే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులే ఉండాలనేది కూడా వాళ్ళ ఆలోచన. అందుకనే భారతిరెడ్డినే నిలబెడతారు అనే టాక్ బలంగా వినిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అవినాష్ రెడ్డి వివేకా కేసులో ఈసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందనుకుంటున్నారా? ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కడప పార్లమెంటు స్థానం బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారని అనుకుంటున్నారు? ఇక్కడ భారతిరెడ్డికి అప్పగిస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేరే ఇంకెవరినైనా తీసుకొచ్చి ఆ బాధ్యతల్ని వాళ్ళకి ఇస్తారా, వాళ్ళని నిలబెడతారా కడప పార్లమెంటు ఎంపీగా అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.